మనందరికీ తెలిసిన విషయమే. యేసు పాపం లేనివాడు. మరి బాప్టిజం ఎందుకు తీసుకుంటారు? పాపాలకు పశ్చాత్తాపం పడటానికి. అవునా? మరి అసలు పాపమే లేని యేసు ఎందుకు బాప్తిజమం తీసుకోవాల్సొచ్చింది? ఇది వినటానికి కొంచెం వింతగా, ఒక పారాడాక్స్లాగా అనిపిస్తుంది కదూ? సరే, ఈరోజు మనం ఈ విరోధాభాస వెనుక ఉన్న అసలర్థమేంటో లోతుగా చూద్దాం. నిజానికి ఈ ప్రశ్న ఈరోజు మనకు మాత్రమే కాదు, శతాబ్దాలుగా ఎంతోమంది విశ్వాసులను ఆలోచింపచేసింది. యేసు తన పరిచర్యను మొదలుపెట్టడానికి ముందు జరిగిన ఈ చాలా ముఖ్యమైన సంఘటన వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మనం యోర్దాను నది ఒడ్డుకు వెళ్దాం. అక్కడ సీన్ ఎలా ఉందంటే, బాప్తిస్మమిచ్చే యోహాను ప్రజలకు పశ్చాత్తాపం గురించి చాలా బలంగా బోధిస్తున్నాడు. వాళ్ల పాపాలకు గుర్తుగా వాళ్లకి బాప్తిస్మమిస్తున్నాడు. జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. సరిగ్గా ఆ జనసమూహంలోకి యేసు నడుచుకుంటూ వచ్చారు. అయితే ఇది యేసు జీవితంలో ఏదో మామూలు రోజు కాదు. అప్పుడాయన వయసు సుమారు 30 ఏళ్లు. తన 3 సంవత్సరాల సుదీర్ఘమైన పరిచర్యకు ఇదే మొదటి అడుగన్నమాట. చెప్పాలంటే ఈ సంఘటనతోనే ఆయన భూమ్మీద తన దైవికమైన మిషన్ను అధికారికంగా మొదలుపెట్టారు. యేసును చూడగానే యోహాను ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి. ఆయనకొక్కసారిగా షాక్. ఎందుకంటే ఆయనకు తెలుసు యేసు ఎవరో. యేసు దైవత్వాన్ని గుర్తించిన యోహాను, ఏంటిది, నేను కదా నీచేత బాప్తిస్మం పొందాలి, నువ్వేంటి నా దగ్గరకొస్తున్నావు అని ఆయన ఆపడానికి ప్రయత్నించాడు. చూసారా, ఇక్కడే అసలు పారాడాక్స్ మనకు క్లియర్గా కనిపిస్తోంది. మరి యోహాన్లో ఉన్న ఈ సంశయాన్ని యేసు ఎలా తీర్చారు? వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ చిన్న సంభాషణలోనే ఈ మొత్తం సంఘటన వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటో మనకు తెలిసిపోతుంది. యేసు ఇచ్చిన సమాధానం చాలా లోతైనది. ఆయన ఏమన్నారంటే, ఇప్పటికీ ఇలా జరగనివ్వు, ఎందుకంటే దేవుని నీతినంతటినీ నెరవేర్చడం మనకు అవసరం. అదనమాట సంగతి. ఈ ఒక్క మాటలో మొత్తం రహస్యం దాగి ఉంది. ఈ మాటల్లోని లోతును యోహాను అర్థం చేసుకున్నాడు. అందుకే ఇక యేసు చెప్పిన దానికి సరేనన్నాడు. సరే, అంతా బానే ఉంది, కానీ నీతినంతటినీ నెరవేర్చడం అంటే అసలర్థమేంటి? యేసు ఎందుకలా అన్నారు? ఆయన బాప్టిజం వెనకున్న అస్సలు పర్పస్ ఏంటో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, యేసు తన పాపాల కోసం బాప్తిస్మం తీసుకోలేదు. ఎందుకంటే సింపుల్, ఆయనకు పాపం లేదు. మరి ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే ఆయన మనందరి స్థానంలో నిలబడ్డాడు. పాపానికి అంతిమ ప్రాయశ్చిత్తంగా మారడానికి, దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ఈ అడుగు వేశారు. అంటే ఈ యొక్క పనితో యేసు మనతో, అంటే మొత్తం మానవాళితో ఒకటయ్యారన్నమాట. ఆయన మనస్థానం తీసుకుని దేవుని ప్రణాళికకు పూర్తిగా లోబడుతున్నానని చూపించాడు. ఇది యోహానుకు, ఆ తర్వాత మనందరికీ కూడా ఒక పవర్ఫుల్ సిగ్నల్. ఏంటా సిగ్నల్? ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సియా అని నిర్ధారించింది. ఓకే, యేసు బాప్తిస్మం ఆయన పరిచర్యకు ఒక గ్రాండ్ ఓపెనింగ్ లాంటిది. బాగుంది. మరి ఈ సంఘటన నుంచి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏముంది? మనకు ఇందులో ఎలాంటి సందేశముంది? దాని గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, బాప్తిజం అనేది చాలా పవర్ఫుల్ సింబల్. అది దేనికి గుర్తు? 1, పాప క్షమాపణకు. 2, మన విశ్వాసాన్ని అందరి ముందు ప్రకటించడానికి. ఇంకా చెప్పాలంటే మన పాత జీవితాన్ని నీళ్లలో సమాధి చేసి క్రీస్తుతో కలిసి ఒక సరికొత్త జీవితంలోకి మళ్లీ లేవడం లాంటిది. యేసు ఈ ముఖ్యమైన స్టెప్ వేసి మనందరికీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత జరిగిన సంఘటనలు ఇంకా అద్భుతంగా, ఇంకా దైవికంగా ఉంటాయి. సరిగ్గా ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగింది. యేసు నీళ్లలోనుంచి పైకి రాగానే కథ క్లైమాక్స్కి చేరింది. ఉన్నట్టుండి ఆకాశం తెరుచుకుంది. దేవుని నుంచి రాబోయే ఒక కన్ఫర్మేషన్ కోసం అంతా సిద్ధమైంది. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. అప్పుడు దేవుని ఆత్మ ఒక పావురంలా నెమ్మదిగా కిందకి దిగివచ్చి యేసు మీద వాలింది. ఇది ఒక అందమైన దృశ్యం. యేసు పరిచర్య పరిశుద్ధాత్మశక్తితో నిండి ఉంటుందని చెప్పడానికి ఇదొక స్పష్టమైన సంకేతం. ఇకపై దేవునికి, మనుషులకు మధ్య శాంతిని నెలకొల్పే ఆయన ప్రయాణానికి ఇదే ఆరంభం. అంతేకాదు, ఆ తర్వాత స్వయంగా తండ్రి అయిన దేవుని గొంతు ఆకాశం నుంచి గంభీరంగా వినిపించింది. ఏమని? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనే అందు నేను ఆనందిస్తున్నాను అని. అంతే. ఈ మాటలతో యేసు దేవుని కుమారుడు అనడంలో ఇంకేమాత్రం సందేహం లేదు.
ఇదే ఫైనల్ డివైన్ కన్ఫర్మేషన్. ఈ ఒక్క అద్భుతమైన క్షణాన్ని ఆలోచించండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిత్వంలోని ముగ్గురు ఒకేసారి ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. బైబిల్లో ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. వాళ్ల మధ్య ఉన్న ఆ ప్రేమ, ఆ ఐక్యత ఎంత గొప్పదో ఈ ఒక్క సంఘటన మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో మనం ముగిద్దాం. యేసు చేసిన ఆ ఒక్క వినయపూర్వకమైన పని, అంటే మనతో ఒకటవ్వాలని ఆయన తీసుకున్న నిర్ణయం, అసలు నీతి అంటే ఏంటి అనే మన ఆలోచననే పూర్తిగా ఎలా మార్చేసింది? ఈ లోతైన సత్యాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకుందాం. సరే, ముందుగా మనం ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. యేసు బాప్తిస్మం తీసుకున్నది ఆయన చేసిన పాపాల కోసం పశ్చాత్తాపపడటానికి కాదు. ఎందుకంటే ఆయనకు పాపమే లేదు కదా. మరి ఎందుకు? ఇది పూర్తిగా ఒక దైవిక ఉద్దేశ్యంతో జరిగింది. దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి, అలాగే మనలాంటి మానవులందరికీ ఒక దారి చూపించడానికి ఆయన వేసిన మొదటి అడుగు ఇది. దేవుని నీతిని నెరవేర్చడం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దేవుని ప్రణాళికకు సంపూర్ణంగా లోబడటం, విధేయత చూపించడం. అలా చేయడం ద్వారా యేసు మనందరి ముందు ఒక పరిపూర్ణమైన ఆదర్శంగా నిలిచారు. అయితే కథ ఎక్కడితో అయిపోలేదు. దేవుని నీతిని నెరవేర్చడమంటే కేవలం ఒక ఆదర్శంగా ఉండటం మాత్రమేనా? కాదు, దానిలో ఇంకా లోతైన అర్థముంది. ఈ నీటి బాప్తిస్మం భవిష్యత్తులో జరగబోయే ఒక చాలా చాలా పెద్ద సంఘటనకు ఒక నీడలాంటిది, ఒక సూచన అన్నమాట. ఈ విషయం స్వయంగా యేసు మాటల్లోనే మనకు తెలుస్తుంది. చూడండి, లూకాసు వార్తలో ఆయనేమన్నారంటే, నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటియున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నది యోర్దాను నదిలో తీసుకున్న బాప్తిస్మం గురించి కానే కాదు. ఆయన మాట్లాడుతోంది మానవాళి పాపాల కోసం శిలువమీద ఆయన అనుభవించబోయే శ్రమ, మరణమనే మరో బాప్తిస్మము గురించి. ఎంత గొప్ప విషయం కదా. సరే, ఇప్పుడు ఈ బాప్తిస్మం సమయంలో జరిగిన మరో అద్భుతమైన, చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. అదేంటంటే, దేవుని నిజ స్వరూపం అంటే త్రిత్వం మొట్టమొదటిసారిగా ఇంత స్పష్టంగా బయటపడిందక్కడే. మీరు బైబిల్ మొత్తం వెతికినా త్రిత్వం అనే పదం కనిపించదు, కానీ ఆ కాన్సెప్ట్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, ముఖ్యంగా ఈ సంఘటనలో. త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళు అని అస్సలు కాదు. జాగ్రత్తగా వినండి. ఒకే ఒక్క దేవుడు, కానీ ముగ్గురు విభిన్న వ్యక్తులుగా ఉండటం. వాళ్లే తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు. ఆ క్షణాన్ని ఒక్కసారి ఊహించుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. కుమారుడైన యేసేమో నీళ్లలోంచి పైకొస్తున్నారు. అదే సమయంలో పరిశుద్ధాత్మ ఒక పావురం రూపంలో ఆయన మీదకు దిగొస్తున్నారు. ఇక పరలోకం నుండి తండ్రి అయిన దేవుని స్వరం వినిపిస్తోంది. చూసారా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకేసారి ఒకే చోట వేర్వేరు పనులలో ఉన్నారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు. ముగ్గురూ వేరువేరు వ్యక్తులు. కాని వాళ్ల సారాంశంలో, వాళ్ల స్వభావంలో వాళ్లు ఒక్కరే. ఒకే దేవుడిగా పరిపూర్ణమైన ఐక్యతతో ఉన్నారు. ఇది చాలా లోతైన దైవిక సత్యం. సరే, ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. యేసు స్వయంగా దేవుడే అయినప్పుడు మళ్లీ ఆయన మీదకు పరిశుద్ధాత్మ దిగిరావడమెందుకు? ఆయనకు ఆ శక్తి ఎందుకు అవసరం? చాలా మంచి ప్రశ్న కదా. దీనికి సమాధానం మనకు క్రీస్తు యొక్క ద్వంద్వ స్వభావంలో దొరుకుతుంది. మనం ఎప్పటికీ మర్చిపోకూడని ఒక విషయమేంటంటే, యేసు 100% దేవుడు, అదే సమయంలో 100% మానవుడు. ఆయన దైవత్వానికి ఎలాంటి సహాయం అవసరం లేదు, అది పరిపూర్ణమైనది. కాని ఆయన భూమి మీద ఒక మనిషిగా జీవించారు కదా. ఆ మానవత్వంలో తన పరిచర్య చెయ్యడానికి ఆయన పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడ్డారు. ఇది మనందరికీ, అంటే విశ్వాసులందరికీ ఎంత గొప్ప ఆదర్శమో కదా. ఇక బాప్తిస్మంలో ఉన్న మరో ముఖ్యమైన కోణమేంటంటే, అది భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు ఒక శక్తివంతమైన చిహ్నంలా పనిచేస్తుంది. అదెలాగో చూద్దాం. ఈ బాప్టిస్మం అనే ప్రక్రియలో 3 భాగాలున్నాయి. 1 నీటిలోకి వెళ్లడం, ఇది మరణానికి గుర్తు. 2 నీటి కింద ఉండటం, ఇది సమాధి చేయబడటానికి గుర్తు. ఇక 3 నీటిలో నుండి తిరిగి బయటకు రావడం, ఇది పునరుత్థానానికి, అంటే మళ్లీ బ్రతకడానికి గుర్తు. మరణం, సమాధి, పునరుత్థానం, ఈ 3 యేసు జీవితంలో జరిగాయి. బావుంది, ఇవన్నీ యేసుకు సంబంధించిన విషయాలు. మరి మన సంగతేంటి? ఒక విశ్వాసిగా ఈ సత్యాలు
మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి? ఇక్కడే అసలు విషయముంది. ఈ చిహ్నాలు కేవలం యేసుకు మాత్రమే కాదు. ఎవరైనా ఒక విశ్వాసీ బాప్తిస్మం తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా క్రీస్తు పొందిన అవే అనుభవాలలో, అంటే మరణం, సమాధి, పునరుత్థానం అనే ఆధ్యాత్మిక అనుభవాలలో పాలు పంచుకుంటారు. అంటే ఒక విశ్వాసి బాప్టిస్మం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు కేవలం నీళ్లలో మునిగి లేవడం లేదు. వాళ్ళు యేసులాగే విధేయత చూపిస్తూ దేవుని నీతిని నెరవేరుస్తున్నారు. తమ జీవితంలో పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా తాము దేవుని ప్రియమైన బిడ్డలమనే అద్భుతమైన సాక్ష్యాన్ని అందరి ముందు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. బాప్తిజమం వెనుక ఉన్న ఇంత గొప్ప శాశ్వతమైన ఉద్దేశ్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అది కేవలం కొన్ని క్షణాలపాటు నీటిలో మునిగి లేచి ఒక సాధారణమైన కార్యక్రమంలా అనిపిస్తుందా? అస్సలు కాదు. అది దేవుని గొప్ప కథలో, మన జీవిత కథలో ఒక మలుపు తిప్పే మరుపురాని ఘట్టంగా మారిపోతుంది. ఈ శాశ్వతమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడం ఆ క్షణికమైన చర్యకు ఎంత గొప్ప విలువనిస్తుందో కదా.